పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఎంతగానో కృప చూపించాడు. దేవుని యొక్క బిడ్డలారా, మరి క్రైస్తవ జీవితంలో ప్రేమకున్నటువంటి అర్థము లేదా ప్రేమ అనేటువంటి పదానికి మరి నిజమైన చిహ్నము, గుర్తింపు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారుగా మనం చూస్తా ఉంటాం. ఎందుకంటే మరి ఎన్నో ప్రేమలు మనం చూస్తా ఉంటాం గదా! మరి తల్లిదండ్రుల మీద బిడ్డల ప్రేమ, బిడ్డల మీద తల్లిదండ్రులకున్న ప్రేమ, స్నేహితుల ప్రేమ, మరి బంధుత్వాల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఇట్లా కొంతమందికి కొన్ని వస్తువుల మీద, కొంతమందికి కొన్ని బుక్స్ మీద, ఇట్లా రకరకాల ప్రేమలు. కానీ వాటన్నిటికి ఒకే నిర్వచనం ప్రేమ. అయితే ఈ ప్రేమను మరి గ్రీకు పదాలలో 4 రకాలుగా వర్ణించడాన్ని మనం చూస్తా ఉంటాం దేవుని బిడ్డలారా. మరి మొట్టమొదటి ఎరోస్, ఎరోస్ ప్రేమ అంటే ఎరోస్ లవ్. అంటే ఒక పురుషునికి, ఒక స్త్రీకి మధ్య ఉన్నటువంటి ప్రేమను ఎరోస్ లవ్ అని అంటారు. మరి మనకి చూసినట్లయితే మన బైబిల్ గ్రంథంలో గూడా ఆదికాండంలో దేవుడు మరి అవ్వని, ఆదామును చేసినప్పుడు మొట్టమొదటగా ఆదాము చేయబడ్డాడు. తర్వాత అవ్వమ్మ వచ్చింది. మరి అవ్వమ్మ వచ్చినప్పుడు ఆమెను చూడంగానే ఆదాములో ఒక తెలియని భావాన్ని దేవుడు పెట్టడం జరిగింది. మరి ఇట్లా అలాగే పరమగీతాల్లో కూడా మరి ఒక ప్రియుడు, ప్రియురాలు గురించి మరి నా పావురము నిశ్శరంకురాలని ఇట్లా రకరకాలుగా అభివర్ణిస్తూ మరి ఉంటది. ఇట్లా ఒక పురుషునికి, ఒక స్త్రీకి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమని గ్రీకు పదములో ఏమంటారంటే ఎరోస్ లవ్ అని అంటారు. అలాగే మరి ఎరోస్ లవ్ మాత్రమే కాదు గానీ, ఇంకా మనం ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే స్టోర్చ్ అంటే కుటుంబం మధ్య తల్లిదండ్రులు, బిడ్డలు, బంధుత్వాల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను ఆ రీతిగా పిలవడం జరుగుతా ఉంది. మరి దేవుడే మనకు తండ్రిగా ఉండి, తన ఆత్మను మనకు అనుగ్రహించి, ఈ రీతిగా మనం అబ్బా! తండ్రి అని పిలుచుకునేటువంటి అవకాశాన్ని, ఆ ప్రేమను గూడా దేవుడు కల్పించినట్లుగా మనం చూస్తా ఉంటాం. అంత మాత్రమే కాదు, మరి ఇంకా గమనించినట్లయితే ఆహ్, ఒకరిపై ఒకరికి రోమాపత్రిక 12:10 అంటాడు గదా! సహోదర ప్రేమతో ఒకని ఎడల ఒకడు అనురాగం గలవారై, గౌరవ విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఫిలియాలో, ఫిలియా అనేది మరి స్నేహం, స్నేహానికి సంబంధించినటువంటి ఒక పదమన్నమాట. మరి లోతైన స్నేహాన్ని ఫిలియా లవ్ అని మరి అది స్నేహితుల మధ్య ఉంటదని, దానికి ఉదాహరణగా యోనాతాను, దావీదు. మరి వాళ్ళిద్దరిని గురించి చెప్పడం జరుగుతుంది దేవుని బిడ్డలారా. యోనాతాను, దావీదుకున్నటువంటి ప్రేమ, వాళ్ళిద్దరి స్నేహం చాలా మరి యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయినని, యోనాతాను దావీదుని తనకు ప్రాణ స్నేహితునిగా ప్రేమించునని గూడా మనం సమూయేలు గ్రంథంలో చూడగలుగుతాం. అంత ప్రేమకి గుర్తుగా మరి స్నేహితుల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని ఫిలియో లవ్ అని అంటారు. లాస్ట్‌గా మనం గమనించినట్లయితే అగాబే ప్రేమ. అగాబే ప్రేమ వస్తే ఇది చాలా త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఇది ప్రధానంగా మరొకరి మంచి గురించి ఆందోళన చెందుతూ ఉండేటువంటి ప్రేమ. అగాబా ప్రేమ అనేది ఒక భావన కంటే చాలా ఎక్కువ. అయినప్పటికీ భావాలు ఖచ్చితంగా దానిలో భాగం. అగాబే ప్రేమ చర్యల ద్వారా ప్రదర్శించబడుతుంది. మొదటి యోహాను 4:8లో ప్రేమించని వాడు దేవుణ్ణి తెలుసుకోడు. ఎందుకంటే దేవుడు ప్రేమ. దేవునిలో నిజమైన ప్రేమ అంటే ఏమిటో మనం గమనించినట్లయితే దేవుడే ప్రేమ మరియు ఆయన మన పట్ల ప్రేమను చూపిస్తా ఉన్నాడు. అగాబే ప్రేమ నిజంగా మరి మన జీవితంలో అంటాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అని చెప్పేసి రోమపత్రిక 5:8 మనకు సెలవిస్తా ఉంది. ఏమంటా ఉన్నాడండి? మనం ఇంకను పాపులుగా ఉండగానే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మరి యొక్క అగాబే లవ్ తెలియజేస్తా ఉంది దేవుని బిడ్డలారా. దేవుడు ఎలా ప్రేమించాడు? మరి ఈ 4 రకాల ప్రేమల గురించి మాట్లాడుకున్నాం. మరి స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ మరి ఇది దినాన మరి ఎంతో ప్రాముఖ్యత అన్నమాట. మరి ఒక వారం నుంచే మరి రకరకాల మరి డేస్‌ని వీటిని వీరు సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు.
మరి ఆ చరిత్రలోకెళ్తే మీకు తెలుస్తది. చాలా విషయాలక్కడ ఉంటాయి. రోజ్ డే అని, ఇంకోటని, ఇంకోటని 7 వీక్స్ జరుపుకొని మరి 14థ్‌కొచ్చేసరికి మరి వాలెంటైన్స్ డేగా మరి జరుపుకుంటా ఉంటారు. యవ్వనస్తులు ఎక్కువగా. దాన్ని ఎరోస్ లవ్ అని మనం ఈ యొక్క బైబిల్ ప్రకారం చూడొచ్చు దేవుడు. అయితే ఈ ప్రేమలన్నిట్లో కల్లా త్యాగపూరితమైనది, ఒకని మంచి కొరకు తాపత్రయపడేది, ఒక వ్యక్తిని మరొక గొప్ప స్థితిలో చూడాలనేటువంటి ఆరాటపడేది, ఒక తల్లిదండ్రుల, స్నేహితుల ప్రేమ తరువాత మరి అగాబేలో దేవుని యొక్క ప్రేమని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. అందుకే యోహాను సువార్త 3 అధ్యాయం మరి 16 వచనంలో అంటాడు, దేవుడు లోకమునెంతో ప్రేమించెను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను ఇందాకేమన్నాడు? దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏ రీతిగంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరి మరణించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడేమంటున్నాడు? లోకం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని గూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడంట. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, నాశనంలోకి, నరకంలోకి వెళ్ళకుండా నిత్య జీవం పొందేటువంటి ప్రేమను దేవుడేం జేశాడు? మరి, మరి అందరికీ కూడా కల్పించాడని మరి యోహాను సువార్త 3 అధ్యాయం 16 సెలవిస్తా ఉంది. మరి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారి దగ్గరికి ఎవరైనా ఒక అధికారి ఎళ్ళాలంటే ఒక ఫార్మ్ ఫిలప్ చేయాలంట. మరి సెక్యూరిటీ అడిగేటువంటి క్వెషన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేయాలంట. కానీ ఒక చిన్న పిల్లవాడు ఈ రూల్స్ ఏమీ లేకుండా డైరెక్ట్‌గా అబ్రహాం లింకన్‌ని కలిసేటువంటి కలుస్తాడంట. అంటే నేనేమంటానంటే, దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది నీకదొక హక్కు. అలాంటి హక్కు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే, ఒక ఒక పాపం అనేటువంటి ఒక పత్రిక నీకు మధ్యలో అడ్డుగా వచ్చి, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తొలగించే విధంగా నీ జీవితం ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు పాపులమై ఉండగానే ప్రేమించి, మరి ఎటువంటి డైరెక్ట్‌గా ఆయన కలుసుకున్నటువంటి అవకాశాన్ని, లేదా ప్రార్థించుకునే అవకాశాన్ని, ఆయనకి నీకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క దూరాన్ని తగ్గించేటువంటి అవకాశాన్ని దేవుడు ఎంతగానో మనకి కల్పించాడని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. అట్లాగే కీర్తనలో 32:5లో అంటాడు, "నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నీ పా నా పాపములు పరిహరించి ఉన్నావని నేను నమ్ముచున్నానన్నట్టుగా అంటాడు. ఇంకా యెషయా గ్రంథం 66:2 అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్ననో వానినే నేను దృష్టించుచున్నానని దేవుడు మాట్లాడుతా ఉంటాడు దేవుని బిడ్డలారా. మీకొక విషయం చెప్పాలి. మనము 4 రకాల ప్రేమల గురించి తెలుసుకున్నాం. వాటిల్లో మన స్నేహితుల ప్రేమకు మరి మన దావీదు, యోనాతాను ఒక మంచి ప్రతీకగా ఉన్నారని, అలాగే ఏరోస్ ప్రేమకు మరి ఆదాము, అవ్వల ప్రేమ మరి పరమగీతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రియుడు, ప్రియురాలి యొక్క ప్రేమను గురించి మనం ఒక ఔట్‌లైన్ చూసుకున్నాం. అలాగే తల్లిదండ్రుల మధ్య ప్రేమ, సోదరి మధ్యల ఉండేటువంటి ఆ ప్రేమను గురించి కూడా మనం మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే అగాబే లవ్‌లో ఉన్నటువంటి ఆ త్యాగాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ఇష్టపడాలి దేవుని బిడ్డలారా. లూకాసు సువార్త 15 అధ్యాయం 11-30 చూసినట్లయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు. మరి ఆ ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు తన ఆస్తిని తనకిమ్మని అడిగినప్పుడు ఇద్దరికి సమానంగా పంచిపెట్టినప్పుడు ఆ యొక్క ఆస్తి పంచుకున్న తర్వాత ఈ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రికి దూరంగా వెళ్ళిపోతాడు దేవుని బిడ్డలారా. అంటే చూడండి, నేను ఈ మాటని మరి దైవానికి, దేవునికి మరి భక్తుడికి మధ్య పోల్చి చెప్తా ఉన్నాను. ఎలాగంటే మరి నీకేమీ లేనప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకొచ్చి ఏం చేస్తా ఉంటావంటే ప్రార్థన చేస్తావు. ప్రభువా నన్ను దీవించు. తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను దీవించు అంటావు. వాస్తవంగా దేవుడు దీవించి నీకు రావాల్సిన భాగమును నీకిచ్చినప్పుడు, ఆ భాగంలో నువ్వేం చేస్తావంటే ఎంజాయ్ చేస్తా క్రమక్రమేణా మరి ఆ యొక్క తండ్రికి, ఆ యొక్క దేవునికి దూరమయ్యేటువంటి అనుభవంలోకి నువ్వు వెళతావని, మరి ఈ చిన్న కుమారుని ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం దేవుని బిడ్డలారా. మరి అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క చిన్న కుమారుడు అలా వెళ్ళిపోయి ఏం చేశాడంటే దుర్వ్యాపారం వలన
ఏం వ్యాపారం చేశాడండి? దుర్వ్యాపారం. మంచి వ్యాపారం చేయలేదు ఇతను. తనకు ఎందులో ఏం పెట్టాలో తెలీదు. మరేం చేశాడంటే ఆస్తి పంచిన తర్వాత దూరంగా ఎళ్ళిపోయి మరి దుర్వ్యాపారం వలన ఆస్తిని ఏం చేశాడు? పాడు చేసుకున్నాడట. అచ్చట తన ఆస్తిని అదంతే ఖర్చు చేసిన తర్వాత దేశమందు ఏమైంది? గొప్ప కరువు కలిగిందండి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అంతయు కూడా దేవునికి దూరంగా ఎళ్ళిపోయి ఖర్చు చేసేసుకుంటున్నావా? ఆ! దేవునికి దూరంగా ఎళ్ళిపోయి ఎంజాయ్ చేస్తా ఉన్నావా? దేవుడిచ్చినటువంటి సౌకర్యాల్ని, పాపానికి దేవుడిచ్చినటువంటి సౌకర్యాల్ని, మరి విలాసాలకి, విందులకి ఇట్లా విచ్చలవిడిగా వాడుకుంటూ ఉన్నావా? ఒకరోజు దేవునికి దూరంగా ఉన్నటువంటి నీ జీవితంలో కూడా ఇట్లాంటి కరువు పరిస్థితి వస్తదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి కరువొచ్చిందంట. మరి ఎంతో ఇబ్బంది పడుతున్నాడంట. ఆ దేశస్థులు ఒకడి దగ్గరికెళ్ళిపోయి బానిస బ్రతుక్కి, దాసుడు బ్రతుక్కెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా. వారసుడైనటువంటి వాడు. నిజమే. మన జీవితంలో కూడా యేసు ప్రభువారిని నమ్ముకుని, రక్షింపబడి, మారుమనసు రక్షణ బాప్తిసం తీసుకున్న మన జీవితంలో కూడా మరి వారసులం మనం. దేవుని తోడి వారసులం. దేవుని యొక్క వారసులం. అయితే ఎప్పుడైతే పాపము, దోషము చేసి దేవుని యొక్క వారసత్వాన్ని మనం మరి ఆ వారసత్వం ఉంటది గానీ, ఆ యొక్క దేవునితో మనకున్నటువంటి ఎడబాటుని బట్టి మనం గూడా సాతాను యొక్క దాసత్వంలోకి వెళ్ళిపోతాం. ఇతను గూడా ఆ దేశంలో ఒకని దగ్గరికెళ్ళిపోయాడు. ఆ దాసత్వంలోకెళ్ళిపోయి పందుల్ని మేపుతున్నాడు. పందులు తిని పొట్టు తినటానికి గూడా లేదు. ఆకలికి సచ్చిపోతా ఉన్నాడండి దేవుని బిడ్డలారా. హ్మ్. గమనించారా? వాక్యమనే ఆకలి తన జీవితంలో. ఆ ఆకలి తీరట్లేదు. నిజంగా దేవుని బిడ్డలారా, నీ హృదయం దేని కొరకు పరితపిస్తుందో అది నీకు దొరకకపోతే నీ ఆకలి తీరదు అని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒక ప్రియుడు కోసం చూస్తా ఉంటే, ఆ ప్రియుడు వచ్చేంత వరకు కూడా తనకు అదొక దావాత్రిగా ఉంటూ, ఒక ప్రియుడు ప్రేయస్ కోసం చూస్తుంటే, తల్లిదండ్రులు బిడ్డల కోసం, బిడ్డలతో ఇట్లా అలాగే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు ఆకలి ఎలాంటిదంటే, దేవుని వాక్యం ఏదో ఒకటి మాట్లాడకపోతే తృప్తి చెందలేము. ఆకలితో యాతన పడతా ఉంటాం. చనిపోతా ఉంటాం దేవుని. శరీర సంబంధమైన ఆకలే కాదు, ఆత్మీయ సంబంధమైన ఆకలి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆకలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇతనంట ఆకలి చచ్చిపోతా ఉన్నాడంట. పందులు తినే తినే పొట్టు తిని కడుపు నింపుకుందాం అనుకుంటున్నాడంట. ఈరోజు మరి ఆహ్, నీకున్నటువంటి సహవాసాన్ని వదిలేసి అక్కడేదో చేదు ఎదురయిందని ఆ! మరి పందులు తినే పొట్టులాగా ఎక్కడ ఏది జరిగితే అక్కడికెళ్తా ఉన్నావా? వాక్యం లేకుండా నీ జీవితంలో ఉంటా ఉన్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీకు పెట్టిన ఆహారం నువ్వు తింటే నీకు బలం. పందులు పొట్టు తింటే నీకు బలం గాదు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క సేవకుని కింద నీ సంఘములో మరి నీ సేవకుడు నీకు పెట్టే భోజనం నువ్వు తింటే నీకు బలం. అంతేగాని పక్కోళ్ళ దానిలోకెళ్ళి అక్కడ గౌరవ మర్యాదలొస్తాయని, అక్కడేదో నీకు స్టేజ్ ఇస్తారని, ఏదో అక్కడేదో మహత్కార్యం సూచక్రియలు జరుగుతుంది. మంచిదే వాక్యం కొరకు ఎళ్ళండి, నేర్చుకోండి రండి. అంతేగాని నీకు పెట్టే శ్రేష్టమైన భోజనాన్ని పాడు చేసుకోవద్దని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. నిజమే గాని భోజనం దొరికినంత కాలం దాని శ్రేష్టత తెలీదు. ఎప్పుడైతే ఆ భోజనం కన్నా తక్కువ వాల్యూ కలిగిన భోజనం మనకు దొరికిద్దో, అప్పుడు అసలైన భోజనం విలువ మనకు తెలిసిద్ది. మన అమ్మ మనకు ప్రేమగా పెట్టినటువంటి ఆ భోజనం విలువను మనం జ్ఞాపకం చేసుకుంటాం దాని బిడ్డలారా. అలాగే ఈ చిన్న కుమారుడు కూడా మరి తండ్రి భోజనాన్ని వదిలిపెట్టి పందులు తినే పూట తినాలంటున్నాడు గానీ, అదృష్టం చేత వాడికి అది కూడా దొరకదు. మరి వేరే ఫుడ్డు ఈరోజు నీకు దొరుకుతుందా? పందుల పొట్టు లాంటి ఫుడ్ దొరుకుతుందా? జాగ్రత్త. అది తిన్నా నీకు అరాయింపుండదు. అంటే నీ భక్తి జీవితానికి అది వెక్కసమైద్ది. నీకు ఎక్కదు అది. నీ సంఘంలో నాటబడి నీ దైవజనుడు చెప్పింది నీకెక్కిద్ది. ఏది పడితే అది ఇన్నావా బుర్ర పాడైపోయిద్ది. భ్రష్టుడివైపోతావు. మరి దేవునికి దూరం అయిపోతావు. నీకు ఏ నువ్వు ఏ మొక్కగా ఏ భూమిలో సారవంతంగా నాటబడ్డావో ఆ ప్రాంతంలో ఉండి, ఆ సారవంతంగా ఎదిగి మరి అక్కడ ఫలాలివ్వటానికి, పుష్పాలివ్వటానికి ఇష్టపడు. అంతేగాని అక్కడ సగం ఎదిగిన తర్వాత మరి అది వేళ్ళతో సహా పీక్కెళ్ళి వేరే చోట పాతావంటే వడిలిపోవలసిన పరిస్థితొస్తది. ఎందుకంటే అన్ని సార్లు నువ్వు నాటబడడానికి సమభూమి, సారవంతమైన నేల నీకు దొరకకపోవచ్చని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ యొక్క పందులు తినే పొట్టు కూడా ఇతనికి దొరకనప్పుడు ఇతనేం చేశాడంటే, మరి మాట్లాడుతా ఉన్నాడు. నా తండ్రి ఇంటి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళ కన్నా సమృద్ధిగా దొరుకుతుంది. నేను యాతన పడతా ఉన్నాను.
నా పాపమును పరిహరించి ఉన్నావు. ఈ చిన్న కుమారుడు గూడా తన యొక్క ఆహారం యొక్క శ్రేష్టత, తన తండ్రి యొక్క విలువ, తన తండ్రి యొక్క ప్రేమ, అగాబెలవు తనకు తెలిసినప్పుడు ఏం చేశాడంటే, నేను కుమారుడిగా వెళ్ళను గానీ, కూలివానిగా ఎళ్తాను. ఒక దాసుడిగా ఎళ్తాను. నా కడుపు నింపుకుంటాను. ఒక పరిచారకుడుగా ఉంటాను అని అనుకున్నాడు టైంబరికి. కానీ దేవుడేం చేశాడంటే దూరం నుండి అతన్ని చూసి కనికరపడి, మరి దూరం ఉన్నప్పుడే వీడు ఏ రోజైనా వస్తాడనేటువంటి ఆలోచన ఆ తండ్రికుంది. ఎందుకంటే తను చేసిన త్యాగం మామూలు త్యాగం గాదు. ఒక్క బొట్టు కూడా తన కోసం ఉంచుకోకుండా సర్వము సర్వ మానవుల కొరకు కార్చాడని నేను ప్రతి వీడియోలో చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని రక్తంలో అంత శక్తి, అంత విలువ, అంత గొప్ప త్యాగం ఉందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తా ఉన్నాను. మరి ఈ యొక్క చిన్న కుమారుడిని దూరం నుండే తండ్రి చూసాడండి దేవుని బిడ్డ. దూరం నుండే తండ్రి చూసాడు. అంటున్నాడు, "పరలోకానికి నీకు కూడా విరోధంగా నేను పాపం చేశాను. నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కానంటున్నాడు." ఒకవేళ మారుమనసు రక్షణ బాప్తిసం పొంది మరి దాసత్వంలోకి, కరువులోకి మరి దేవునికి ఆశీర్వాదాలు తీసుకుని వాటిలో ఎంజాయ్ చేసి ఆ ఆశీర్వాదాలన్నీ ఖర్చయిపోయి నువ్వు ఉన్న ప్రాంతంలో కరువొచ్చేసేసి ఆ కరువులో నువ్వు శ్రేష్టమైన భోజనం గాక పందులు తినే పొట్టులాంటి భోజనాన్ని నువ్వు తింటూ, ఇబ్బంది పడుతూ, నిన్ను పెంచిన వారు, నిన్ను లేవనెత్తిన వారు నీ జ్ఞాపకం రాగా నువ్వొచ్చినప్పుడు నిజంగా చేర్చుకునే మనసు అందరికి ఉండాలి దేవుని బిడ్డలారా. ఆ చేర్చుకునే మనసు తండ్రికి ఉంది ఇక్కడ. చిన్న కుమారుడిని దూరం నుండి చూసి కనికరపడి, మెడ మీద పడి, వాడు ఎలా ఉన్నాడు అని సంవత్సరాల గెడ్డం పెరిగిపోయి తింటాకే తిండి లేదంటే, వాడి పరిస్థితి, వాడి ఫిజికల్ ఫిట్‌నెస్ ఎళ్ళేటప్పుడు చక్కగా షేవింగు, షూటు, బూటు, కోటు, మేకప్‌తో ఎళ్ళుంటాడు అంగరంగ వైభవంగా మెరుపులు మెరుపులు డ్రెస్సులేసుకొని. వచ్చేటప్పుడు చినిగిపోయిన బట్టలేసుకొని, గెడ్డాలు మరి ఆ రకంగా ఇవేంటి అట్ల కట్టేసి ఏ రీతికొచ్చాడో నాకు తెలీదు దేవుని బిడ్డ. అయినను తండ్రి గుర్తుపట్టి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. కనికర పడ్డాడంట. కనికర పడటం మాత్రమే కాదు. ప్రశస్త వస్త్రం తెప్పించి, ప్రశస్త వస్త్రం తెల్లని వస్త్రాన్ని ధరింపేసి, ఉంగరం ఈయన కూలివాడిగా, పరిచారకుడిగా, దాసుడిగా వెళ్ళాలనుకున్నాడు గానీ తండ్రి తనను దాసుడుగా ఉంచుకోలేదు దేవుని బిడ్డలారా. తండ్రి తనని ఏం చేశాడంటే కుమారుడుగానే యాక్సెప్ట్ చేశాడు. ఈరోజు దేవునితో సంబంధం తెగిపోయిందా? ప్రభువైన యేసయ్యతో సంబంధం తెగ్గొట్టుకున్నావా? సహవాసం లేకుండా ఉన్నావా? అయినా నిన్ను దేవుడు దాసిగా, దాసుడిగా యాక్సెప్ట్ చేయడు. తన కుమారుడిగా, కుమార్తెగానే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడని మరొకసారి చెప్తున్నా. ఒకవేళ నువ్వు పడిపోతే నీ బలిపీఠాన్ని మరొక్కసారి కట్టుకోమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి చూడండి ఎంత గొప్ప విషయం. ఎలా వచ్చాడో తెలుసా? యెషయా గ్రంథం 66:2 ప్రకారం ఎవడో దీనుడై, నలిగిన హృదయం గలవాడై, నా మాట విని వణుకుచున్ననో వానినే నేను దృష్టిస్తున్నాను. తన హృదయంలో ఎప్పుడైతే ఆ పాపపు రియలైజేషన్ నా తండ్రికి, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. మరి నేను నాకు దేవుని యొక్క నా తండ్రి యొక్క కుమారుడిని అని నేను అనిపించుకోను, పరిచారకుడుగా ఉంటానని విరిగి నలిగిన హృదయంతో దీనుడై వణుకుచూ ఉన్నాడో, ఆ యొక్క తండ్రి యొక్క దృష్టి చిన్న కుమారుడి మీద పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. మరి చూసారా? ఎంత గొప్ప ప్రేమోనండి. ఎంత గొప్ప ప్రేమో. ఈరోజు ఈ ప్రేమలో నీవున్నావా? ఈరోజు ఈ ప్రేమను నువ్వు పొందుకుంటున్నావా? నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు ప్రేమించకపోతే నేను చంపేస్తా అనేటువంటి మొత్తులో నువ్వున్నావా? అలాంటి ప్రేమల మధ్యలో ఉన్నావా? నువ్వు నిజంగా నిజమైన ప్రేమని, అగాబే ప్రేమని అనుభవిస్తూ ఉన్నావా? దినదినము ప్రభు ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి నువ్వు ఎరోస్ ప్రేమలో ఉన్నావా? లేకపోతే మరి తల్లిదండ్రుల ప్రేమలో ఉన్నావా? లేకపోతే ఫిలియోల్ ప్రేమలో ఉన్నావా? లేకపోతే అగాబే ప్రేమలో ఉన్నావా? నువ్వు ఏ ప్రేమలో ఉన్నా శాశ్వతంగా, త్యాగపూరితంగా నిన్ను ప్రేమించగలిగే ప్రేమ అగాబే ప్రేమని గుర్తు చేయడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి ఎంత మంచి విషయం. మరి ఎంత చక్కటి విషయం. మరి ఈ యొక్క ప్రపంచంలో బాగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునేటువంటి పదాలలో మరి ఒక పదం ప్రేమ దేవుని బిడ్డ. అందుకే ఇంగ్లీష్‌లో అన్నాడు వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్‌అండర్‌స్టాండింగ్ వర్డ్ ఇన్ ద వరల్డ్ ఈస్ లవ్. చూసారా? ఎంత అపార్థమో! లస్ట్‌నే ప్రేమ అనుకుంటారు. కాముకత్వాన్నే ప్రేమ అనుకుంటారు. మరి వాళ్ళ కోరికనే ప్రేమ అనుకుంటారు. ఇవన్నీ గూడా ప్రమాదకరమైనటువంటి విధానాల్లో ఉంటా ఉన్నాయి దేవుని బిడ్డలారా.
కానీ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవుని ప్రేమ అన్‌కండిషనల్. దేవుని ప్రేమకు హద్దులు లేవు, షరతులు లేవు, అవధులు లేవు. ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు ధారబోసి త్యాగపూరితంగా చేసినటువంటి ఆ త్యాగము, ప్రేమ అలా అది ఏమిస్తదంటే నీకు నిత్య జీవాన్నిస్తది దేవుని బిడ్డ. నువ్వు మారుమనసు రక్షణ బాప్తిసం తీసుకొని, యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడని నువ్వు ఒప్పుకొని, మరి ఆ పాపాల నుంచి విడుదల పొంది దేవుని బిడ్డగా మరి ఆయన మార్గంలో నువ్వు నడవగలిగినప్పుడు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడంటే నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. మరి ఈ యొక్క ఈ ప్రేమ నెల ఈ ఈ యొక్క వాలెంటైన్స్ డే యొక్క సందర్భంగా ఈ యొక్క ఫిబ్రవరి 14థ్ సందర్భంగా దేవుని యొక్క ప్రేమని, తండ్రి యొక్క ప్రేమను మరొక్కసారి గుర్తు చేయడానికి నేనెంతగానో ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఏదున్నా కూడా నీతో అవసరం ఉంటేనే ప్రేమ, నీ దగ్గర డబ్బుంటేనే ప్రేమ. నువ్వు వాళ్ళకి దేనికైనా ఆరోగ్యపరంగా గానీ, లేదా వాళ్ళ బిడ్డలకి గానీ దేనికైనా నువ్వు ఉపయోగపడితేనే ప్రేమ. కానీ నువ్వు దేవునికి ఉపయోగపడవని, దేవుని పని నువ్వు చేయవని, నీ అవసరం తీరంగానే నువ్వు మళ్ళా లోకంలో కలిసిపోతావని, మళ్ళా వచ్చేసరికి చాలా టైం పట్టిద్దని, నువ్వు ప్ర ప్రతిసారి కుక్క తన వాంతి తిరిగినట్లుగా తిరిగి లోకం వైపు లోతు భార్య వలె చూస్తూనే ఉంటావని దేవుడికి తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయినను నీ గురించి సమస్తము తెలిసినప్పటికి కూడా దేవుడేం చేస్తా ఉన్నాడంటే నిన్ను విడువక ప్రేమిస్తా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఎంత గొప్ప విషయం! మరి ఎన్నో సార్లు పడిపోయిన సందర్భం అండి. దేవున్ని నమ్ముకున్నాంక పడిపోకుండా ఎవరుండరు. మాటలోనో, తలంపులోనో, చూపులోనో, ప్రవర్తనలోనో మరి దేనొక దానిలో మరి ఎవరం కూడా మరి 100% దేవునిలాగా ఉండగలిగితే దేవుడు రావాల్సిన అవసరం లేదు. పడిపోతూ ఉంటాం. పడిపోయిన ప్రతిసారి ఎళ్లి బాప్తిసంలాగా నీళ్ళలో మునగవసరలా. ఎక్కడ పొరపాటు జరిగిందో అక్కడ వాక్యం అనే నీళ్ళ ద్వారా కడుక్కుంటే చాలు. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుని ముందుకు వెళితే చాలు. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ చాలా బావుంటది. దేవుడసల ఆదికాండంలో అవ్వాదములు చేసినంక ప్రతి సాయంత్రం వెళ్ళెళ్ళి వాళ్ళతో ముచ్చటించేవాడంట దేవుని బిడ్డలారా. నిజంగా నేను చెప్తున్నాను. దేవునితో మనం ఉంటే దేవుడు ప్రతి సమయమందు మనతో ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉంటాడు దేవుని బిడ్డలారా. ఏదో ఒక విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏదో ఒక ముచ్చట మనకి చెబుతూనే ఉంటాడు. లోకం వార్తలు కాదు గానీ, ఆయన మాట్లాడితే ఆ అనుభవం బావుంటది. ఆయన మాట్లాడితే అనుభవంలో ఏదో తెలియని శక్తి, ఏదో సంతోషం నువ్వు అనుభవిస్తావని చెప్పడానికి నేనెంతగానో ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు నీకు తెలియాలి దేవుని ప్రేమ ఎంత గొప్పదో. లోకంలో, ప్రపంచంలో ఉన్న ప్రేమలన్నిటికంటే కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మ్రాను మీద వేలాడి మరి నీ కొరకు, నా కొరకు చనిపోయి తిరిగి లేసినటువంటి ప్రేమ త్యాగపూరితమైనది. నీ కొరకు నీకు నిత్య నరకము నుండి నిన్ను తప్పించి, నిత్య రాజ్యములోకి నిన్ను నడిపించడానికి, నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి ఆరాటపడినటువంటి గొప్ప ప్రేమ ఆ యొక్క దేవుని ప్రేమని చెప్పడానికి, నజరుడైన యేసుక్రీస్తు వారి ప్రేమని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి, మరి చిన్న కుమారుడు మరి రియలైజ్ అయ్యాడు ఒక సమయం వచ్చినప్పుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు కూడా మరి దేవునికి తొలుత బాగుండి, తర్వాత దేవుని దగ్గర నుండి ఏదో వస్తే దాన్ని పొందుకొని పరిగెడతా ఉన్నావా? ఇచ్చేవాడికి తెలుసండి నువ్వు దేనికోసం ఆత్రపడుతున్నావని. ఇచ్చేవాడికి తెలుసు. నువ్వు పలానా అవసరం కోసం వచ్చావు, అది తీరంగానే వెళ్ళిపోతావని. అయినా నువ్వు ప్రేమిస్తున్నాడంటే ఒక సెకను ఆలోచించాల్సినటువంటి అవసరం మన జీవితాల్లో ఎంతగానో ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడులే. కాబట్టి నువ్వు ఎరోస్ లవ్‌లో ఉన్నావేమో, మరి ఫిలియో లవ్‌లో ఉన్నావేమో, లేకపోతే అగాపే లవ్‌లో ఉన్నావా? తల్లిదండ్రుల ఆ యొక్క ఆ ప్రేమ ఆ యొక్క ప్రేమలో నువ్వు ఉన్నావేమో. ఏ ప్రేమలో ఉన్నా ఈరోజు అగాపే ప్రేమ అన్‌కండిషనల్ లవ్ కూడా దేవుడు నీకు పరిచయం అవుతున్నాడు దేవుని యొక్క బిడ్డలారా. మరి అలాంటి ప్రేమను పొందుకొని ఆ రీతిగా కొనసాగాలని మరి ఆ త్యాగాన్ని గురించి గుర్తించి అదే ప్రేమను సమస్త మానవాళికి మనం కూడా పంచగలిగి మరి ఆ రీతిగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు కూడా ఆ ప్రేమను బట్టి సంతోషపడతాడని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మరి చూస్తే గెరాసేనుల దేశంలో దెయ్యం బట్టి ఎవ్వరికి పనికి రాకుండా ఆ సమాజంలో వాసం చేస్తూ భయంకరమైన క్రూరుడి దగ్గరకు కూడా నా ప్రభు వెళ్ళి తన ప్రేమను కనపరిచాడు దెంగెళ్ళ. సమరయ స్త్రీ దగ్గరికెళ్ళి తన ప్రేమను కనపరిచాడు.
పాపాత్మురాలైన స్త్రీని, "అమ్మా! నీ మీద ఎవరు రాయెయలేదా" అని పిలిచాడు. ఎవ్వరిని కూడా స్థితిగతులన్నీ తెలిసినప్పటికి కూడా నా దేవుడు ఎంతో ప్రేమ, నా తండ్రి ఎంతో ప్రేమని సమస్త మానవాళి మీద చూపిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఎంత బలమైన కార్యం. కాబట్టి మరి దేవుడు అంటా ఉన్నాడు, "నువ్వు దేవుని దగ్గరికి డైరెక్ట్‌గా ఎళ్ళేటువంటి హక్కును కోల్పోయి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఇదిగో ఈ కానుక తీసుకోండి" అంటున్నావేమో. మంచిదే దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోవటం. అబ్రహాం లింకన్ దగ్గరికి అధికారులు ఎళ్ళినట్టుగా. అట్లా కాదు దేవుని బిడ్డలారా. స్వయంగా దేవుని దగ్గరికి నువ్వు డైరెక్ట్‌గా ఎళ్ళే హక్కు నీకుంది. ఆయన నీకు ఆ స్వతంత్రం ఇచ్చాడు. ఆ యొక్క స్వేచ్ఛని నీకు కల్పించాడు. దాన్ని ఉపయోగించుకోమని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో పాపం నేను పాపిననేటువంటి రియలైజేషన్‌తో వచ్చిన ఎవరిని కూడా చిన్న కుమారుని గాని, మరి ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టక జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలను మార్చి ప్రశస్త వస్త్రాలు తెచ్చి మరి క్రొవ్విన దూడను కోసి విందు చేసి ప్రశస్త వస్త్రాలు, ఉంగరం అధికారానికి గుర్తు, వస్త్రం రక్షణకు గుర్తు, మరి ఈ రీతిగా గొప్ప విందు ఇవన్నీ కూడా చేసి, మరి తన ప్రేమను కుమారుని పక్షంగా వెల్లడిపరిచి, మరి ఎంతో ప్రేమ చూపించాడు దేవుని బిడ్డలారా. ఒక పరిచారకుడుగా వద్దాం కూలోడుగా వద్దాం అనుకున్నాడు. ఒక గేట్ కాడ వాచ్‌మెన్‌గా వద్దాం అనుకున్నాడు. కానీ మరలా తన స్థానాన్ని తనకి ఇవ్వగలిగినటువంటి ఆ గొప్ప ప్రేమ మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి తండ్రికి ఉందని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి మనం ఏ ప్రేమలో ఉన్నాం, ఏ ప్రేమలో ఉన్న అగాబే ప్రేమలకు మనం రావాలని ప్రభు పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అగాబే ప్రేమ శాశ్వత కాలం నీతో ఉంటది. నిన్ను నిత్య జీవానికి నడిపిస్తది. నిత్య నరకం నుండి నిన్ను తప్పిస్తది. ఇబ్బందులు కొలిమి నుండి నిన్ను కాపాడతాయి. నువ్వు ఒకవేళ రక్షింపబడకపోతే రక్షింపబడితే అగాపే ప్రేమ పొందుకుంటావు. ఒకవేళ రక్షింపబడి మరలా పడిపోయినా సరే నీ స్థానాన్ని నీకు దేవుడు చిన్న కుమారుడికి తన తండ్రి ఇచ్చినట్లుగా ఇస్తాడు. నీ ఆకలి వాక్యమైన ఆకలి నువ్వెక్కడ దేవుడు నిన్ను పెట్టాడో మరి అక్కడ నువ్వు ఉండి దప్పిక తీర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంతేగాని పందులు తినే పొట్టు కోసం కరువు దేశంలో శపితమైన ప్రాంతాల్లో ఉండి ఇబ్బంది పడొద్దు. దేవుని చిత్తం కనుక్కొని ఆ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతమంతా కరువున్నా నీకేమీ అపాయమేమీ కూడా రాదు. గోషేన్‌లో దేవుని బిడ్డలకు అపాయం కలిగిందా? కలగలేదు. దేవుని చిత్తంలో మనం ఉంటే ఆయన మన చుట్టూ తన మంచును మరి ఎలీషా చుట్టూ అగ్ని రథముల పర్వతములు ఉన్నట్లుగా మన చుట్టూ కూడా ఆయన తన యొక్క దూతలను దండును కాపుదలగా ఉంచుతాడని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా. ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యం. ఎంత బలమైన కార్యం. కాబట్టి మన కన్నులు తెరిచి దేవుని వైపు చూద్దాం. దేవుని ప్రేమను గమనిద్దాం. మరి శపితమైన మ్రాను మీద సిలువ మీద వేలాడిన ప్రభు మరి మరి నిజంగా ఎంత భయంకరమైన 3 మేకుల మధ్యలో తన శరీరం మొత్తాన్ని వేలాడదీసి ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క సిలువ త్యాగం ఎంత ఇబ్బందికరమైనటువంటి బాధ. కొంచెం కాలితేనో, కొంచెం తెగితేనో మనం తట్టుకోలేం ప్రియమైనటువంటి వాళ్ళ. మరి తన శరీరమంతా కూడా నాగలి సలవలే దున్నబడినటువంటి అనుభవం, ఈ యొక్క స్పర్శ, ఈ యొక్క ప్రేమ ప్రజల హృదయాన్ని తాకట్లేదు. పరుగులు తీస్తా ఉన్నారు ప్రేమ కోసం. తపన పడతా ఉన్నారు. ఆ! అందుకే అంటారు సిన్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. అంటే పాపం చేస్తున్నప్పుడు భలే థ్రిల్లొస్తదంట. కానీ చివరికది మరణానికి నడిపిస్తదంట. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అలాగే ఆ యొక్క స్పీడ్ బండి మీద స్పీడ్‌గా ఎళ్తాం గూడా థ్రిల్ ఇస్తదంట. కానీ అది కూడా మరణానికి తీసుకెళ్తదంట. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సిన్ను పాపము థ్రిల్‌గా ఉంటది గానీ, అది నీ జీవితాన్ని ఇబ్బంది పెడతది. కాబట్టి పాపం నుండి బయటకొచ్చి, దేవుని యొక్క మార్గంలోకొచ్చి, తండ్రికి కుమార్తెగా ఉండి, మరి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకొని, దేవుని యొక్క బహుమతులు నువ్వు తీసుకోవాలని, దేవుని పనిలో బలంగా ఉండాలని మరి నేను ఆశపడతా ఉన్నాను. ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.